గూగుల్ పిక్సెల్ సిరీస్‌లో మనకి ప్రత్యేకించి వీళ్ళు ఫోటోస్‌కి సంబంధించిన ఎడిటింగ్ టూల్స్‌ని అయితే తీసుకొస్తూ ఉంటారు కదా! రీసెంట్‌గా మనకి పిక్సెల్ 8 సిరీస్‌లో మ్యాజిక్ ఎడిటర్ అని చెప్పి ఒక ఫీచర్‌ని అయితే తీసుకొచ్చారు. సో, ఇప్పుడు ఈ ఫీచర్‌ని గూగుల్ ఫోటోస్ ద్వారా మరికొన్ని డివైసెస్‌కి అంటే నాన్ పిక్సెల్ డివైసెస్ ఏవైతే ఉంటాయో వాటికైతే రోల్ అవుట్ చేయడం స్టార్ట్ చేశారనమాట. దీని ద్వారా మీకు మ్యాజిక్ ఎరేజర్ వస్తుంది. అది ఇంతకుముందు ఉన్నట్టుంది. అన్‌బ్లర్ ఉంటుంది. పోర్ట్రైట్ బ్లర్, పోర్ట్రైట్ లైట్, స్కై సజెషన్స్, కలర్ పాప్, హెచ్‌డిఆర్ ఎఫెక్ట్స్, సినిమాటిక్ ఫోటోస్, స్టైల్ ఇన్ కాలేజ్ ఎడిటర్, వీడియో ఎఫెక్ట్స్. సో, ఇవైతే మీకు ఈ ఫీచర్ ద్వారా అయితే వస్తాయి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ వాచ్ ఎఫ్ఈ ఇమేజెస్ అయితే ఇప్పుడు మనకి లీక్ అయినాయి అనమాట. దీని ప్రకారం మనకి వాచ్ ఎలా ఉంటుందని ఒక ఐడియా అయితే వస్తుంది. ఈ వాచ్ చూస్తుంటే మనకి సామ్సంగ్ గెలాక్సీ వాచ్ 4 ఉంది కదా! సో, అటువంటి డిజైన్ అయితే కనిపిస్తుంది. ఈ వాచ్ 4ని మనకి 2021లో తీసుకొచ్చారు. సో, అదే వాచ్‌ని ఇప్పుడు మళ్ళీ వీళ్ళు రీబ్రాండ్ చేసి వాచ్ ఎఫ్ఈ పేరు మీద తీసుకొస్తున్నారని అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఇందులోని స్పెసిఫికేషన్ కూడా ఇంచుమించు అలాగే ఉన్నాయి. 1.2 ఇంచెస్ డిస్ప్లే అయితే ఉంటుంది. సర్క్యులర్ డిస్ప్లే అయితే వస్తుందన్నమాట. అలాగే ఎక్సినోస్ W920 డ్యూయల్ కోర్ చిప్ సెట్ని అయితే ఇందులో యూజ్ చేయబోతున్నారు. ఇక ర్యామ్ చూస్తే 1.5 GB ఉంటుంది. స్టోరేజ్ చూస్తే 8 GB అయితే స్టోరేజ్ ఉంటుంది. మనకి వాచ్ 7 సిరీస్ మనకి జూలై నెలలో అయితే లాంచ్ చేయబోతున్నారు. అన్‌ప్యాక్డ్ ఈవెంట్ ద్వారా 12వ తారీఖున లాంచ్ చేయబోతున్నారు. అప్పుడైతే మనం ఈ వాచ్ని అయితే చూడొచ్చు. మేబీ అప్పుడే లాంచ్ చేయొచ్చు అనుకుంటున్నాను. కొన్ని లీక్స్ అయితే మనకి ఈ మంత్ అంటున్నాయి కానీ నేనైతే ఈ మంత్ వస్తుందని అనుకోవట్లేదు. ఇక ఈ వాచ్ ప్రైస్ చూస్తే మనకి అండర్ 20,000 అయితే ఉంటుందంట. సో, ఎవరైతే వాచ్ 4 వాడుతున్నారో వాళ్ళు వెళ్ళాల్సిన అవసరం కూడా అయితే ఉండదు. మేబీ నేను అనుకోవడం ఆ ఓల్డ్ స్టాక్ మిగిలిపోయి ఉంటుంది. దాన్ని ఇప్పుడు ఇలా అయితే కొట్టేస్తున్నారు అనుకుంటున్నాను. అలాగే మనకి వీళ్ళు బడ్స్ని కూడా తీసుకురాబోతున్న సంగతి తెలిసిందే కదా! బడ్స్ 3 అండ్ బడ్స్ 3 ప్రో ఈ రెండింటిని కూడా అయితే తీసుకురాబోతున్నారు. యాక్చువల్గా ఇప్పటి వరకు వీళ్ళు బడ్స్లో ఏదో శాంసంగ్కే అంటే వాళ్ళ బ్రాండ్ అంటే కొంచెం యూనిక్గా కనబడాలి, అందరు తీసుకొచ్చే బడ్స్ లాగా ఉండకూడదని చెప్పేసి వీళ్ళు ఏదో డిఫరెంట్గా అయితే ట్రై చేసుకుంటూ వచ్చారు. ఇంతకుముందు చిక్కుడు గింజలు బీన్స్ ఏదో మొత్తానికి బడ్స్ని కూడా తీసుకొచ్చారు కదా! సో, ఇలాగ ఏదో చేసుకుంటూ వచ్చారు కానీ అనుకున్నంత సక్సెస్ అయితే సాధించలేదు. మళ్ళీ అటు తిరిగి మొత్తానికి యాపిల్ ఎయిర్ పాడ్స్ ఉన్నాయి కదా! సో, అటువంటి డిజైన్స్లో అయితే తీసుకురాబోతున్నట్టుగా శాంసంగ్ మెంబర్స్ ఆ యాప్లో అయితే ఈ బడ్స్ స్పాట్ అయినాయి అనమాట. అంటే వీటికి సంబంధించి మనం పేరు చేసేటప్పుడు కనిపిస్తాయి కదా ఐకాన్స్. సో, అవైతే స్పాట్ అయినాయి. చూడడానికి మనకి ఎయిర్ పాడ్స్ ప్రో ఉన్నాయి కదా! ఆ టైప్లో అయితే మనకి డిజైన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనకి బడ్స్ 3 అండ్ బడ్స్ 3 ప్రో ఈ రెండు కనిపిస్తున్నాయి. ఇది కాకుండా వాచ్ 7 అలాగే గెలాక్సీ రింగ్ బడ్స్ ఎఫ్ఈ కూడా ఇక్కడైతే కనిపిస్తున్నాయి. బడ్స్ ఎఫ్ఈ చూస్తుంటే డిజైను గతంలో వీళ్ళు తీసుకొచ్చిన డిజైన్ ఉంది కదా సామ్సంగ్ గెలాక్సీ బడ్స్ డిజైను, అదే డిజైన్లో అయితే తీసుకురాబోతున్నారు. బట్ ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఇన్ఫినిక్స్ నోట్ 40 5G ఈ మంత్ 21వ తారీఖున ఈ మొబైల్ని అయితే ఇన్ఫినిక్స్ లాంచ్ చేయబోతుంది. యాక్చువల్గా ఈ మొబైల్ని వీళ్ళు ఫిలిపైన్స్లో అనుకుంటా లాంచ్ అయితే చేశారు. దాన్ని ఇప్పుడైతే మన ఇండియాలో తీసుకొస్తున్నారు. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7020 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. 6.8 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటే ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇక 5000 mAh బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, అలాగే 15 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఈ మొబైల్ వస్తుంది. నేను అనుకుంటే ఈ మొబైల్ అండర్ 20,000లో అయితే తీసుకొస్తారు. వీళ్ళు హైలైట్ చేసేది అయితే ఇక్కడ ఈ వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఉందో ఛార్జింగ్ ఇది ఒకసారి మ్యాక్సేఫ్ లాగా తీసుకొచ్చారు వీళ్ళు కూడా యాపిల్ తీసుకొచ్చినట్టుగా. దాన్ని వీళ్ళు హైలైట్ చేసి అండర్ 20,000 ఆ సెగ్మెంట్లో అయితే దీన్ని సేల్ చేసుకుంటారు అనుకుంటున్నాను. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రియల్మీ బడ్స్ ఎయిర్ 6 ప్రో ఎయిర్ 5 ప్రోకి సక్సెసర్ అని చెప్పొచ్చు. సో, దీన్ని అయితే ఇప్పుడు రియల్మీ టీచ్ చేయడం స్టార్ట్ చేసింది. ఈ నెల 20వ తారీఖున మనకి రియల్మీ GT 6 మొబైల్ లాంచ్ చేయబోతుంది కదా! ఆ మొబైల్తో పాటు ఈ బడ్స్ని కూడా అయితే లాంచ్ చేయబోతున్నట్టుగా సో వీళ్ళైతే టీచ్ చేయడం స్టార్ట్ చేశారు. సో, ఇందులో మనకి 11mm బేస్ డ్రైవర్ అయితే ఉంటుంది. 6mm ట్విట్టర్స్ అయితే ఉంటాయి. ఇక అలాగే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్తో వస్తాయి. 360 స్పేషియల్ ఆడియో సపోర్ట్ చేస్తుంది అంటున్నారు. అలాగే 10 మినిట్స్ ఛార్జ్ చేసామంటే 7 అవర్స్ వరకు ప్లేబ్యాక్ టైం అయితే ఇస్తుంది అంటున్నారు. ఇక అలాగే IP55 రేటింగ్ అయితే ఉంటుంది. వీటి ప్రైస్ వచ్చేసరికి అండర్ 6,000లో తీసుకొస్తా అంటున్నారు. లాస్ట్ టైం వీళ్ళు వచ్చేసరికి 5 ప్రోని 5,000కి ఏమో తీసుకొచ్చి 500 ఏమో డిస్కౌంట్ ఇచ్చారు. అంటే 4,500కి అలాగైతే తీసుకొచ్చారు. మేబీ ఇది కూడా ఇంచుమించు అదే ప్రైస్లో అయితే తీసుకొస్తారు. అండర్ 5,000లోనే తీసుకొస్తారు అనుకుంటున్నాను. వీటికి సంబంధించిన అన్బాక్సింగ్ మన ఛానల్లో అయితే ఉంటుంది. సో, మిస్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలిసిందే కదా, మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఇప్పుడే ఒక లైక్ అయితే చేయండి.